దేవుడు అని చాలా ఆసక్తితో వింటున్నారు. కానీ ఎవరికి ఆయన బాప్తిసం ఇవ్వలేదు, ఎందుకంటే వారికి లోతైన గ్రహింపు లేదు, వారి హృదయాలు తెలియలేదు. అలాగే అందరూ బాప్తిసం అనుకుంటారు, బాప్తిసం ఇవ్వాలి. అందుకని ఒక రోమన్ కథోలిక్ మిషనరీ గారు వచ్చారు. ఎంత చూశారు, ఎంతమంది ఎంత ఆసక్తితో ఉంటున్నారు, దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నారు. కానీ ఈయనైతే సీనియర్ సంస్థలు నాకు బాప్తిసం అంటే నేను ఇవ్వనన్నాడు. నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే నేనే వీళ్ళందరికీ బాప్తిసం ఇస్తానన్నాడు. ఆయనకి చాలా బాధేసింది. బాధేసి సరే వీళ్ళందరూ చెదిరిపోతారేమోనని చెప్పి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేయకూడదు, ప్రస్తుతాన్ని తినకూడదు, వ్యభిచారం చేయకూడదు అని ఆ యొక్క ఆశలన్నీ చెప్పి మీరు వీటికి లోబడినట్లయితే ఎవరెవరైతే ఇష్టపడతారో వాళ్ళకి బాప్తిసం ఇస్తానన్నారు. చాలా మంది తీసుకున్నారు. ఆయన ఇంట్లో చెప్పాడు, అమ్మా నేను రేపు వెళ్ళి బాప్తిసం తీసుకోబోతున్నాను అన్నాడు. దేవయ్యా నువ్వేమైతే నేరాలు చేశావో ఒప్పుకోమని అడిగేవాడు. He was such a hard man. ఎలాంటి కఠినమైన వ్యక్తి అంటే In spite of all the beatings, he will not confess. ఎంత కొట్టినా కానీ తను చేసిన నేరాలు ఒప్పుకునేవాడు కాదు. But when he attended this Stuartpuram meeting, కానీ తోడుపురంలో జరిగిన కూటంలో ఆయన and the Lord Jesus touched him, ప్రభువైన యేసు ఆయన్ని ముట్టారు, transformed his life. ఆయన జీవితాన్ని మార్చారు. Later on, God began to use him very mightily. ఆ తర్వాత దేవుడు ఆయన్ని బలంగా వాడుకోవడం ఆరంభించారు. God gave him a special gift. దేవుడు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఒక వరం ఇచ్చారు. God gave him 2 lines. అక్కడ 2 లైన్లు నిలబడి ఉండేవాడు ప్రతి ప్రార్థనలో. One line will be standing to get prayer from Joe uncle. ఒక లైన్ వారంతా కూడా జోబుల దగ్గర నుండి ప్రార్థన సహాయం కొరకు లైన్లో నిలబడేవాడు. Another line will be standing to get prayer for healing from Brother Yesudas. సహోదరు యేసుదాస్ గారు చేసే ప్రార్థన